నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మీరు డిగ్రీ చేయాలనుకుంటున్నారా? అయితే ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? దోస్త్ అండర్లో ఉన్న కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటారా, లేదు అంటే మేనేజ్మెంట్ కోటాలో ఉన్న కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటారా? ఎలా అయినా మీ ఇష్టం కదా. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, అసలు కాలేజ్కి పర్మిషన్ ఉందా లేదా, మనం కాలేజ్ ఫీజు కట్టగలగమా లేదా. ఎందుకంటే ఇప్పుడు పర్మిషన్స్ లేకుండానే డిగ్రీస్లో కూడా ఒక దందా నడుస్తుందంటండి. దానికి సంబంధించి జస్ట్ అవేర్నెస్ వీడియోలో చేస్తున్నాను. కాబట్టి మీరు కాలేజ్కి పర్మిషన్ ఉంటేనే జాయిన్ అవ్వండి. తీరా మీరు 3 సంవత్సరాలు డిగ్రీ చేసిన తర్వాత మీ డిగ్రీ చెల్లదు అంటే అప్పుడు మీరు హడావిడిగా ఏం చేసినా వేస్ట్ అయిపోతాయి 3 సంవత్సరాలు కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, సెకండ్ ఇయర్లో తెలిసిన, ఫస్ట్ ఇయర్లోనే తెలిసిన, ఫస్ట్ ఇయర్లో తెలిస్తే కొంచెం పర్వాలేదు, ఎందుకంటే కొంచెం టైమే వేస్ట్ అవుద్ది. బట్ సెకండ్ ఇయర్లో తెలిసింది అనుకోండి, కాలేజ్కి పర్మిషన్స్ లేవు, మనం చదివిన వేస్ట్ అని, 1 సంవత్సరం వేస్ట్ అయినట్టే కదా. కాబట్టి జాగ్రత్తగా మీరు కాలేజ్కి పర్మిషన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫీజు కట్టగలిగే వ్యక్తులైతే ఓకే, కట్టలేని వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక దోస్తు అండర్లోనే ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే దోస్తు అండర్లో లేకపోతే మళ్ళీ మేనేజ్మెంట్ ఫీజులు కానీ, అదంటే మనకి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇవన్నీ వస్తాయి కదా. సో అవి రాకపోతే మళ్ళీ మన పాకెట్ నుంచే ఫీజెస్ అనేవి పే చేయాల్సిన భారం చాలా మంది పిల్లలపై పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా.